తెలుగు టీవీ ఛానల్ వారికి ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి ఇంత దూరం వచ్చి ఈ యొక్క ప్రజావాణి తెలుసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. నా పేరు ఏను వాంజరెడ్డి, అల్లాపురం గ్రామం, చౌటుపల్ మండలం, యాదాద్రి జిల్లా వాసిని. నేను భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాను ప్రస్తుతం. నేను నమస్కారం సార్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు మన గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి సార్? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల కంటే కూడా ఎక్కువ ఉన్నాయని తెలియజేస్తున్నాను. కానీ పోయిన కేసీఆర్ ప్రభుత్వంలో ఫసల్ బీమా లాంటివి, పోతే ఆయుష్మాన్ లాంటివి చాలా కార్యక్రమం నిర్వహణ చేసినాడు. మరి ఈ ప్రభుత్వం కూడా ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేస్తుందో తెలియదు. చాలా పథకాలు, ఉదాహరణకు మనకు ఇండ్లకు ఇచ్చిన 2 లక్షల రూపాయలు రిటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. కొన్ని పేదలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి. అలాంటి పథకాలను కూడా ఎక్కడ పేరు వస్తుందని చెప్పి మోడీ గారికి అని చెప్పి కేసీఆర్ చేసినటువంటి అటువంటి దుష్ట పనులు జరిగినాయి. ఎట్టి పరిస్థితులు కూడా నరేంద్ర మోడీ పథకాలను తొక్కివేయాలని, అణచివేయాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేసిండు. చివరికి ఆయన పాపం ఆయన మూడగట్టుకున్నాడు, వెళ్ళిపోయిండు. మరి ఈ ప్రభుత్వం కూడా చూడాలి. మరి కేంద్ర ప్రభుత్వ ఎంతో పేదల గురించి ప్రయత్నం చేస్తున్న కార్యక్రమం అడ్డంకులుగా మారి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. దాన్ని చెడుగా భావించాల్సిన పరిస్థితి వస్తారు. అంటే సమస్య ఏంటంటే సార్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నారు సార్. మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఏ విధమైన విన్నపం చేస్తున్నారు సార్? సార్, నేను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నాను, మీరు చేసేంత వరకు వీలుంటే చేయండి, లేదంటే ఊరుకోండి. కానీ కేంద్రం నుంచి ఏదైతే పేదల కొరకు ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ పథకాలను, బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంప్లిమెంట్ చేయండి అని నేను కోరుతా ఉన్నాను. మీరు మీ వాటకు మీరు ఒకవేళ కట్టవలసిన పరిస్థితి వస్తే ఎంతో కొంత మీకు వాటకు తెలంగాణకి ఇచ్చేసి కేంద్ర మిషన్ నిధులని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయని చెప్పి నేను కోరుతున్నాను సార్, మీ ఛానల్ ద్వారా. మొన్న పోయిన ఎలక్షన్లో, అంటే 2024లో జరిగిన ఎలక్షన్లో, ఆ ఎలక్షన్లలో బీజేపీ గెలుస్తుందని అంతా ఊహించారు అని ప్రజలు అనుకున్నారు సార్. కానీ మరి ఎక్కడ ఏం జరిగింది? రాష్ట్ర అధ్యక్షుని మార్చారు. మరి ఎక్కడ వైఫల్యం చెందింది సార్ మీ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి? వైఫల్యం అని లేదు కానీ సార్, ఏమైందంటే ఈ ముఖ్యంగా ప్రజలు కోరుకోకున్నా కూడా ఈ ఏదైతే ఈ సోమరిపోతులాగా తయారు చేసే విధానంతో హామీలు ఇవ్వడం అనేది ఒకటి చెడుగా మారిపోయింది. కేసీఆర్ అలాగే చేసిండు, ఈయన ఇంకా దానికి రెట్టింపు. ఉదాహరణకి ఇప్పుడు 2000 పింఛన్ 4000 ఆయన అడిగిరా సార్ జనాలు? ఎవరు అడగలేదు. మళ్ళీ పోతే రైతు బంధు అన్నాడు, 5000 వచ్చేదాన్ని 7.5 అని చెప్పి ఆయన చెప్పిండు, ఏ ప్రజలు అడగలేదు. అదేవిధంగా 6000 రూపాయలు వికలాంగులకు అన్నాడు, ఏ వికలాంగులు పోరాటం చేయలేదు. అంత సోమరిపోతులాగా దివాలా చేసిన రాష్ట్రాన్ని ఇంకా దివాలా చేసే దిశగా తీసుకువెళ్ళడానికి అబద్ధాలతోటి మాత్రం గెలిచిన రేవంత్ రెడ్డి తప్ప నిజాయితీ గెలవని తెలియజేస్తున్నాను. దాన్ని మా పార్టీ ఆ విధంగా మేము హామీ చూసుకోవాలంటే ఎప్పుడో మేము ముందుండేవాళ్ళం. కానీ అలాంటి పరిస్థితి లేదు మాకు. ఇంకొకటి ఏంటంటే, కేంద్రంలో అన్ని రాష్ట్రాలను సమాన భాగాలు చూసే పరిస్థితి మాకు ఉంటుంది. ఏదో చిల్లరమల్లరగా ఇది ఒక రాష్ట్రం కాదు, ఒక ఇది కాదు. కాబట్టి మేము అటువంటి హామీలు ఇవ్వలేము. ఇస్తే తప్పకుండా నెరవేర్చిన పరిస్థితి వస్తుంది. అది అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసిన పరిస్థితి వస్తుంది. అది రాష్ట్ర అధ్యక్షుని ఎందుకు మార్చారు సార్? బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు అది పార్టీ యొక్క నిర్ణయం జరిగిపోయింది. అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దలకు తెలియాలి. మరి అంతగా మనం దాని గురించి చెప్పేంత స్థాయిలో మనం లేమని చెప్తున్నాను. మంచి నాయకుడని కూడా తెలియజేస్తున్నాను. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాల్లో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మన గ్రామానికి, మహిళలకు, ప్రధానంగా చదువుకునే విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళని చదువు వైపు ముందుకు వెళ్ళడానికి ఈ పథకం ఉపయోగపడుతుందంటారు? ఎక్కడ అమలు చేస్తున్నాం సార్? మా బాధ అంతా ఇప్పుడు ఏంటంటే, కేంద్రం ఇది ప్రవేశపెట్టిన పథకాలను మొత్తం నిర్వీర్యం చేస్తూ భ్రష్టు పట్టించి ఎక్కడి ఏ పథకం అమలు, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ట్రాక్టర్ గ్రామ పంచాయతీ నిధులు కూడా మొత్తం సెంటర్వే. చెట్లకు నీళ్ళు పోయడము, ఉపాధి హామీ పథకము, మళ్ళీ
దాన్ని ఏమంటారు, అది శ్మశాన వాటికలు, అనుకుంటున్నాను. ఇవన్నీ వైకుంఠధామ, మళ్ళీ పోతే ఏది రైతు వేదికలు, ఇవన్నీ ఇస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మేము ఇస్తున్నాం డబ్బా కొట్టుకుంటాం తప్ప కేంద్రం నుంచి ఇంత వాటా వస్తున్నది, ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఇది మేము అమలు చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి. అసలు ఇది కూడా బేటీ బచావో బేటీ పడావో విషయం కూడా అసలు ఇంప్లిమెంటేషన్ లేదు, జనాలకి అసలు దాని గురించి తాకే లేదు. ఈ మధ్యన ఏదో రేవంత్ రెడ్డి ఆయుష్మాన్ భవన్ ఏదో కొంచెం ఇదిగో పథకం ఉందా అనేటటువంటి విధానంగా తీసుకొచ్చి పరిపాలన చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వాలు అని, ఇది సక్రమంగా అమలు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పటి నుంచి ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే సార్, మోడీ అంటే కార్పొరేట్ వ్యవస్థకే ఆ, అనుకూలమని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు నిజమంటారు? అది తప్పు సార్. అది ఎలా అవుతుంది? ఏది ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది, దానికి ఒక రూల్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆయన ఏదో పంచిపెట్టడానికి కాదు కదా సార్. ఏదైనా ఒక దానికి ఒక రాజ్యాంగం ప్రకారం నడవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఆయన ఏదో ఇంకొకరికి ఏదో ఇచ్చే పరిస్థితి అట్లా ఏముండదు. అటువంటి పరిస్థితి రాదని కూడా నేను తెలియజేస్తున్నాను. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. మీ బీజేపీ పార్టీ పక్షాన ఏ విధంగా, అంటే గ్రామ అభివృద్ధితో పాటు ఈ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు కైవసం చేసుకోబోతుంది సార్? దాదాపుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఏంటంటే యూత్ మెయిన్ సార్. యూత్ ఎందుకంటే ఎవరైతే 18 సంవత్సరాల నుండి ఓటకు తెచ్చుకున్న ప్రతి యువకుడు కూడా ఈరోజు బీజేపీ వైపే చూస్తున్నాడు. ఇంకొకటి 60 ఏళ్ళు 70 ఏళ్ళు సుమారు 50 ఎబో ఉన్న వాళ్ళు మాత్రమే ఇతర పార్టీలో పనిచేస్తున్నారు తప్ప, ఇప్పుడు ఇంచుమించు నేను 55 సంవత్సరాలు ఉన్నాను. కొందరు నాలంటూ ఉండొచ్చు, నాకంటే చిన్న ఏజ్ వాళ్ళు ఇంకా చాలామంది, ఇంకా చిన్న ఏజ్ ఇంకా చాలామంది ఇట్లా, అంటే ఈ వృద్ధులు మొత్తం